మోడల్లో కీస్ చూద్దాం. బేసిక్గా ఒక టేబుల్ ఉంటుంది కదా, టేబుల్లో రూల్ నెంబర్స్ ఉంటాయి, నేమ్, ఇవన్నీ కాలమ్స్. ఈ కాలమ్స్ పైన ఇది చూసినామా, దీన్ని అట్రిబ్యూట్స్ అంటారు. రూల్ నెంబర్, నేమ్, ఈమెయిల్, మార్క్స్. ఇది స్టూడెంట్ టేబుల్. ఈ రోస్ ఉన్నాయి చూసినా, ఈ రోస్ని టుపుల్ అనొచ్చు, రికార్డెడ్ అనొచ్చు. సో కీస్ ఏంటి అంటే, కీ అంటే ఏంటి, ఫస్ట్ కీ డెఫినేషన్ ఏంటిది, కీ ఈస్ అన్ అట్రిబ్యూట్ అనొచ్చు, లేకపోతే కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రో, ఈచ్ టుపుల్ ఆర్ రో ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో ఉన్న రోని కానీ టుపుల్ని కానీ, రో అన్న టుపుల్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి యూనిక్గా వి యూజ్ కీస్. కీ మేబీ ఒక అట్రిబ్యూట్ కావచ్చు, లేకపోతే కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కావచ్చు. ఇప్పుడు రూల్ నెంబర్ అని ప్రైమరీ కీ పెట్టుకుంటా, సో ఇదని పెట్టుకోవచ్చు, లేకపోతే రూల్ నెంబర్ ప్లస్ నేము, అది కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో కీ నేను ఒక అట్రిబ్యూట్ తీసుకోవచ్చు, కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కూడా తీసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి, కీస్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నా, ఆ రోని యూనిక్గా ఐడెంటిఫై చేస్తున్నా ఆ టేబుల్ లోపల. దానికి పనికి వస్తాయి కీస్. సో 3 టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. ఫస్ట్ సూపర్ కీ. ఇదేంటిది, అట్రిబ్యూట్ అనొచ్చు, లేకపోతే కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని ఇప్పటికని చెప్పిన. జస్ట్ రూల్ నెంబర్ అని ఒక అట్రిబ్యూట్ తీసుకోవచ్చు, రూల్ నెంబర్ ప్లస్ నేమ్, కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కూడా తీసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి నేను యూనిక్గా ఐడెంటిఫై చేస్తాను ఒక రోని టేబుల్ లోపల. ఇప్పుడు రూల్ నెంబర్ అనే యూజ్ చేసి నేను ఐడెంటిఫై చేయొచ్చు సూపర్ కీ. సో ఈ రూల్ నెంబర్ యూజ్ చేసి నేను మిగతా అన్నింటినీ నేను ఐడెంటిఫై చేయొచ్చు, వాడి పేరు ఏంటిది, వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయని. ఈమెయిల్, సో ఈ ఈమెయిల్ ఒక్కొక్కటే ఉంటుంది కాబట్టి డూప్లికేట్స్ ఉంటావు కాబట్టి ఈమెయిల్ అడ్రస్. సో దాన్ని యూజ్ చేసి నేను వేరే అట్రిబ్యూట్స్ అన్నింటినీ నేను ఐడెంటిఫై చేయొచ్చు ఆ రో లోపల ఉన్నాయి. అట్లనే రూల్ నెంబర్ కలిపి రూల్ నెంబర్ ప్లస్ నేమ్ రెండు కలిపి కూడా వేయచ్చు. ఈమెయిల్ ప్లస్ మార్క్స్, రూల్ నెంబర్ ప్లస్ నేమ్ ప్లస్ ఈమెయిల్, రూల్ నెంబర్ ప్లస్ నేమ్ ప్లస్ ఈమెయిల్ ప్లస్ మార్క్స్. సో ఇవన్నీ కలిపి కూడా నేను యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు ఒక రోని. కానీ నేము మార్క్స్ని కలపలేను నేను, ఎందుకంటే నేము మనోజ్, ఇంకో ఇద్దరు మనోజులు ఉండొచ్చు, ఇద్దరికి 95 రావచ్చు. సో ఆ రెండింటిని కలపలేను. సో ఎట్లుండాలంటే యూనిక్గా ఐడెంటిఫై చేయగలగాలి. అట్రిబ్యూట్స్ ఒక అట్రిబ్యూట్ తీసుకున్నా, కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ తీసుకున్నా, వాటిని వాడి నేను ఏదో ఒక రోని ఐడెంటిఫై చేస్తాను. సో అది సూపర్ కీ. ఇక క్యాండిడేట్ కీ అంటే మినిమల్ సబ్సెట్ ఉండదు దీనిలోకి, దీన్ని వాడాం మనం, ఒకటే చాలా తక్కువ అట్రిబ్యూట్స్ వాడతాం మనం. సో ఈ సూపర్ కీలో మినిమల్, ఇప్పుడు చూడు దీంట్లో మినిమల్ ఏది, రూల్ నెంబర్ అనేది మినిమల్. సో ఇంత పెద్ద దాంట్లో మినిమల్ ఏంటి, రూల్ నెంబర్. సో మినిమల్ సబ్సెట్ వాడతాం, సూపర్ కీ నుంచి ఒక మినిమల్ సబ్సెట్ తీసుకొని ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం వాడతాం. ఆ ఒక రోని కనుక్కోవడానికి, ఐడెంటిఫై చేయడానికి ఒక సబ్సెట్. ఇప్పుడు రూల్ నెంబర్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, కానీ రూల్ నెంబర్ ప్లస్ నేమ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ రూల్ నెంబర్ అనేది ఒక కీ తీసుకున్నాం మనము, మళ్ళీ దాని నుంచి సబ్సెట్, ఎందుకంటే మినిమల్ సబ్సెట్ తీసుకుంటామని ఇక్కడ ఆల్రెడీ ఇష్టం సబ్సెట్. ప్రైమరీ కీ అంటే మీకు తెలుసు కదా, రూల్ నెంబర్ ఒక ప్రైమరీ కీ. ఇక్కడ అన్ని యూనిక్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనోజ్కి 1 వచ్చినాక మళ్ళీ ఎవరు కృష్ణకి మళ్ళీ 1 ఇస్తా అంటే నడవది. సో అందరికి యూనిక్ వాల్యూస్ ఉండాలి. మళ్ళీ కృష్ణ, ఇప్పుడు కన్నా ఉంది, కన్నాకి నేనేం ఫోన్ నెంబర్ పెట్టా 0, అసలు నేనేం ఫిల్ అయ్యా అంటే నడవది. సో రూల్ నెంబర్ ప్రైమరీ కీ అవుతుంది, పెట్టుకోవచ్చు మనం. ఏదైతే ప్రైమరీ కీ పెట్టినామనుకో, ఇప్పుడు నేమ్ అనే ప్రైమరీ కీ పెట్టినామనుకో, ఆ నల్లు వదిలేస్తే అది తీసుకోదు. సో పక్కన వాళ్ళు ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. మళ్ళీ మనోజ్ అని పేరు పెట్టినాక మళ్ళీ మనోజ్ పేరు పెట్టలేము. సో అది ప్రైమరీ కీ అంటే.